బ్రహ్మముడి సీరియల్ ఆగస్టు 30వ తారీఖు ఎపిసోడ్లో రాజుకు గతంలో జరిగింది గుర్తు లేదని, యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే స్పృహలోకొచ్చినట్లు ఉంటాడని డాక్టర్ చెప్తాడు. మరోవైపు యామిని ఇప్పటికీ రాజు కావాలని అంటుంటే తండ్రి రఘునందన్ బుద్ధి చెప్తాడు. మరోవైపు రాజుకు గతం గురించి చెబుతుంది అపర్ణ. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజుకు గతం గుర్తుకు రావడంతో యామిని పిచ్చిదానిలా చేస్తుంది. రాజు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో తల్లిదండ్రులకు చెబుతుంది. కావ్యను వదలను, దాని అంతు చూసి రాజును సొంతం చేసుకునే వరకు ఊరుకోను అనంటుంది యామిని. నోర్మై, ఎంత జరిగాక ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఇకనైనా మా మాట విను. నీకోసం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఊరుకున్నాం. ఇన్నాళ్ళు ఓ నమ్మకం ఉండేది, కాని ఈ రోజుతో అర్థమైంది, రాజ్ కావ్య సొంతమే. ఇకనైనా పిచ్చి ప్రయత్నాలు ఆపు, కొత్త జీవితం ప్రారంభించు అని యామిని తండ్రి రఘునందన్ సలహా ఇస్తాడు. నేను వినను డాడ్, కొత్త జీవితం ప్రారంభించను. రాజు లేని జీవితం నాకొద్దు. కావాలంటే చచ్చిపోతాను. నాకు రాజ్ కావాలి కావాలి అని పిచ్చిదానిలా అరుస్తుంది యామిని. నువ్వడిగింది మనిషి ప్రేమ, దాన్ని ఎంత ఖర్చు పెట్టినా కొనలేం. మమ్మల్ని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే నీ ఇష్టం అని రఘునందన్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజుకు గతం గుర్తుకొచ్చిందని, శ్రీశైలం యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే స్పృహలోకొచ్చినట్లు మాట్లాడతాడు. మధ్యలో జరిగిన విషయాలేవీ గుర్తులేవు అని డాక్టర్ చెప్తాడు. డబ్బులు గుంజడానికి కట్టుకథలు చెప్తున్నారా? మధ్యలో విషయాలు గుర్తులేవంటే ఎలా అని రుద్రాణి అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడతాడు. సుభాష్ రుద్రాణిని వారిస్తాడు. ఇక నుంచి రాజ్ మీ అబ్బాయిలాగే మీతోనే ఉంటాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత గతం మర్చిపోయిన విషయం మాత్రం గుర్తుండదు. అంతకుమించి ఏ సమస్య లేదు. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. కానీ తను స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త పడండి అని డాక్టర్ చెప్తాడు. మంచి న్యూస్ చెప్పారు అని ఇందిరాదేవి అంటుంది. కావ్య, నీ పూజలు ఫలించాయి, వెళ్లి రాజుతో మాట్లాడు అనంటుంది ఇందిరాదేవి. రాజు చెయ్యిని కావ్య పట్టుకునేసరికి రాజ్ స్పృహలోకొస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను కళ్ళు తెరవగానే నా కళ్ల ముందు ఉండాలిగా. నీకేమైందో అని కంగారు పడ్డాను. చావు అంచుల్లో ఉన్నప్పుడు నేను కోరుకున్నది ఒకటే, ఈ ప్రమాదంలో ఏదైనా జరిగితే నాకే జరగాలని, నువ్వు క్షేమంగా ఉండాలని అనంటాడు రాజ్. ఇక మీ చేతిని జీవితంలో వదలను అనంటుంది కావ్య. మరోవైపు ఇంట్లో సీతారామయ్య హడావిడి చేస్తాడు. స్వప్నతో రాజుకు హారతిప్పిస్తాడు. రాజ్ అందరికీ పంచులు వేస్తూ ఉంటాడు. అంతా సంతోషంగా ఉంటారు. కావ్య మాత్రం ఏడుస్తూ లోపలికెళ్ళిపోతుంది. అది చూసిన రాజ్ కళావతికి ఏమైంది అని అడుగుతాడు. ఇన్నాళ్లుగా తను ఎంత నరకం అనుభవించిందో తెలుసా అనంటుంది ఇందిరాదేవి. నరకం చాలా చిన్నమాట, కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఎలా ఉంటుంది అని ధాన్యలక్ష్మి నోరు జారుతుంది. నేను అనుమానించడమేంటి అని షాక్ అయిన రాజ్ అందర్నీ అడుగుతాడు. అందరూ ఏం లేదని కవర్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ రాజ్ వినడు. నిజం చెప్పమని అంటాడు. నువ్వు భరించలేని బాధనిచ్చావు. జరిగింది చెబుతా, కానీ ప్రశాంతంగా విను. అలాగే జరిగింది తలుచుకుని బాధపడనని మాటివ్వు అనంటుంది అపర్ణ. రాజ్ గతం మర్చిపోవడం, యామిని ఇంట్లో రాముగా ఉండడం, కావ్యను ప్రేమించడం, కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం, రాముగా ఉన్నప్పుడు నువ్వు అనుమానించడం, నిందించడం, ఇలా అన్ని విషయాలు చెబుతుంది అపర్ణ. తన మానమా నీ ప్రాణమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు నీ ప్రాణం కోసమే మౌనంగా ఉంది అని సుభాష్ అంటాడు. ఇలాంటి భార్య దక్కాలంటే ఎన్ని జన్మలెత్తాలరా నువ్వు అని అపర్ణ అంటుంది. ఈ రోజు నీకు గతం గుర్తుకొచ్చి నువ్వు రాగానే తన బాధనంతా కన్నీళ్లతో తుడిచిపెట్టుకుంటోంది. ఇప్పుడైనా తనని ఓదార్చరా అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య దగ్గరికెళ్తాడు రాజ్. ఈ క్షణంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అనంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు తాను ప్రవర్తించిందంతా చెబుతాడు రాజ్. దాంతో కావ్య వెళ్లి రాజును హత్తుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.